హలో గైస్, వెల్కమ్ టు మహాస్ ఫుడ్ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా? కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు రెమ్మలు, పెరుగు, ఆనియన్స్, జీడిపప్పు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర. ముందుగా చికెన్ మొత్తం మ్యారినేట్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని చికెన్ వేసుకోండి. అందులో సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, కారం, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోండి. హాఫ్ చెక్క నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, చికెన్ మసాలా వేసి మొత్తం కలుపుకోండి. తర్వాత కొంచెం జీడిపప్పు వేసి మిక్స్ చేసుకుని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. మిక్సీ జార్లోకి కొన్ని ధనియాలు, జీలకర్ర, 10 లవంగాలు, 3 యాలకులు, పెద్ద దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, జీడిపప్పు వేసి వాటర్ పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. తరువాత ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. బాగా ఫ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి కలుపుకోండి. తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ మొత్తం మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తం వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గపెట్టండి. మూత తీసి చూస్తే చికెన్లోంచి కొంచెం వాటర్ వస్తుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని కారం వేసి కలుపుకోండి. తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసి మిక్స్ చేసుకోండి. కాజు పేస్ట్ లాస్ట్లో యాడ్ చేసుకోండి. ముందుగా వేస్తే చికెన్ కుక్ అవ్వదు. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు చికెన్ కర్రీ రెడీ.